హాయ్. హాయ్ యువర్ గుడ్ నేమ్? అరుణ్ కుమార్. భూపాల్పల్లి. ఓకే. ఏం చదువుకున్నారు? నాకు బీటెక్ అయిపోయింది మేడం 2023లో. 23లో కంప్లీట్ అయింది. ఓకే. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసోస్ గురించి ఎలా తెలిసింది మీకు? మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం. దాని త్రూ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా, యూట్యూబ్‌లో కొన్ని ఇంటర్వ్యూస్ చూసాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కొన్ని రీల్స్ చూసి రావడం జరిగింది. ఓకే. సో వచ్చిన తర్వాత ఎలా అనిపించింది వీసోస్? వన్ వర్డ్‌లో ఎట్లా అంటే సాఫ్ట్ కార్నర్ కంప్లీట్‌లీ. సో మనకి ఏ టు జెడ్, ఎండ్ టు ఎండ్ వాళ్ళు కంప్లీట్‌గా ఎవ్రీ స్టెప్ గైడ్ చేసి ఇలా చేయండి, ఇలా చేయండి. సో మీకు ఇలా వస్తది. ఎవ్రీథింగ్ సాఫ్ట్‌గా అయిపోయింది. ఓకే. ఏ కంట్రీకి వెళ్తున్నారు? నెక్స్ట్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నా థాట్ యూకే వెళ్దాం అనుకుంటున్నా. మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నా అక్కడ. ఓకే. సో యూనివర్సిటీ సెలక్షన్ అంతా కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయిపోయింది. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. సో యూనివర్సిటీ నుంచి మీకు స్కాలర్‌షిప్ శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది. ఎంత? 2500 పౌండ్స్. ఓకే. అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా మీరు? ఎడ్యుకేషన్ లోన్ ఓకే. కంప్లీట్లీ. మరి లోన్ ప్రాసెస్ ఎక్కడ జరిగింది? ఇక్కడే మన దగ్గర బ్యాంక్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, బాగా చేశారు. ఎండ్ టు ఎండ్ మనకి ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా, సో నాకైతే నాన్ కొలాటరల్ లోన్ చేశారు. అంటే ఏ ప్రాపర్టీ ఏ పెట్టకుండా ప్రాపర్టీ loan. పెట్టలేదు. ఎంత వచ్చింది లోన్? 40 lakhs శాంక్షన్ అయింది. 40 lakhs శాంక్షన్ అయింది. వావ్, నైస్. ఎన్ని డేస్ పట్టింది ప్రాసెస్ కంతా? జస్ట్ 1 month లో అయిపోయింది అంతా. ఓకే. సో బిఫోర్ 1 month వచ్చారు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఏప్రిల్లో వెళ్తున్నా. ఏప్రిల్ మెయిన్ intake. టేక్. మే ఇంటేక్ లో వెళ్తున్నారు. మీరు ఇక్కడికి రావడం వల్ల నాకు ఒక 1 month ప్రియర్ గానే వెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఇంకా సో మీరు ఫస్ట్ ఎప్పుడు అనుకున్నారు? నేను మేలోనే అవుతుందేమో అనుకున్నాను. అంటే కొంచెం ఏమన్నా బయట ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది కదా, ఇక్కడ డిలే అంటే ఏం లేదు, ఫాస్ట్ అండ్ ఫాస్ట్ అయిపోయింది. వీసోర్స్ కి రాకముందు ఏమైనా కన్సల్టెన్సీకి వెళ్ళారా మీరు? లేదు మేడం, డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. రైట్. సో ఓవరాల్ గా మీలాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది కదా, అబ్రాడ్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దిస్ ఈస్ ద వన్ స్పాట్ వేర్ యూ కెన్ గెట్ యువర్ డెస్టినేషన్ విత్ ఫాస్ట్, వితౌట్ ఎనీ డిలే. సో వీసోర్స్ ఏమైనా ఫీ చార్జ్ చేసిందా మీకు ప్రాసెసింగ్ లో? కంప్లీట్లీ ఫ్రీ. ఎక్కడాను ఒక రూపాయి కూడా అడగలేదు. వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తావు? పర్ఫెక్ట్ కన్సల్టెన్సీ ఫర్ యువర్ డెస్టినేషన్ అండ్ యువర్ డ్రీమ్స్. సో మీలాగా అబ్రాడ్ కి వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అబ్రాడ్కి వెళ్ళాలన్న డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు ఫినాన్షియల్గా అవుతానో కానో అని చెప్పి బ్యాక్ స్టెప్ వేయడము, లేదా కొందరికి లోన్ శాంక్షన్ అవ్వదేమో అని చెప్పి బ్యాక్ స్టెప్ వేయడము. చాలా మందికి కాలేజ్ స్టూడెంట్స్లో ఏంటంటే సివిల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఆ సివిల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు కన్సిడర్ చేసి మనకు లోన్ వచ్చేలాగా రీసోర్స్ వాళ్ళు దగ్గరుండి ఏ టు జెడ్ అంటే ఎండ్ టు ఎండ్ వర్క్ చేయించి మనతో అప్ టు కాలేజ్ ఫీజు కట్టడం వరకు కూడా వీళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తారు. ఎవరైనా సరే మాస్టర్స్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఇంకా వాళ్ళ డ్రీమ్స్ ఏదైనా ఉన్నా కానీ, సో అబ్రాడ్కి వెళ్ళి నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమ్ అండ్ విజిట్ వీసోర్స్. రైట్. అరుణ్ కుమార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.